జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనందరి మీద దేవుడికి చాలా దయ. మనందరం బాగుండాలని కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఎలా బాగుంటే ఏం చేస్తే వీళ్ళు ఎప్పటికీ సుఖంగా ఉంటారో చూసి దాన్ని ఉపదేశం చేస్తాడు. దాన్నే మహానుభావులైన పెద్దల ద్వారా కూడా చెప్పిస్తాడు ఆయన. అలా చెప్పడం కోసమనే ఎంతోమంది మహానుభావులైనటువంటి ఆళ్వార్లని ఆచార్యులని ఈ లోకంలోకి పంపిస్తూ ఉంటాడు. ఆయన పంపిస్తుంటాడు, లేదా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఆయా సేవల్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. తత్వాన్ని చెప్పేవాళ్ళంతా త్రయంత నిష్ఠులు అంటారు. అంటే వాళ్ళు కేవలం వేదాలు మాత్రమే చెప్పారు. వేదముల యొక్క తాత్పర్యం దాకా వెళ్ళి దాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు త్రయంత నిష్ఠులు అంటారన్నమాట. కానీ చాలామంది, కొంతమంది ఆ అంతము దాకా వెళ్లకుండా కేవలం త్రైవిద్య నిష్ఠులు ఉంటారు. అంటే వాళ్ళు వేదాలు చదువుతారు, బాగానే చదువుతారు, కానీ వేదాలు చదివి తద్వరకు మాత్రమే పరిమితమైపోయి వాళ్ళు త్రైవిద్య నిష్ఠులు అవుతారు తప్ప దాని తాత్పర్యం ఏమిటో, దాని సారం ఏమిటో అక్కడ దాకా వాళ్ళు వెళ్ళలేరు. అంచేత వీళ్ళని చూస్తే అబ్బో చాలా గొప్ప వేద పండితులు అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు పాపం పై నీటిని మాత్రమే చూసి తృప్తి పడుతూ ఉంటారు. సముద్రం లోపల ఉండేటటువంటి రత్నాల దాకా వాళ్ళు చేరలేరు. ఆ రత్నాల దాకా చేరిన వాళ్ళు త్రయంత నిష్ఠులు. ఆ త్రయంత నిష్ఠులు మన ఆచార్యులు, మన ఆళ్వార్లు మొదలైనటువంటి మహానుభావులు. త్రైవిద్య నిష్ఠుల గురించి చెప్తున్నాడు ముందర భగవంతుడు. త్రయంత నిష్ఠుల గురించి చెప్పబోయే ముందర ఆ త్రయంత నిష్ఠులని మహాత్ములు అని ఇందాక ప్రస్తావన చేశాడు 13వ శ్లోకంలో. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా. అది వాళ్ళు త్రయంత నిష్ఠులు. త్రైవిద్య నిష్ఠులు ఎలా ఉంటారు ముందర మనకి తెలియాలి. తెలిస్తే అప్పుడు త్రయంత నిష్ఠుల యొక్క వైభవం ఏమిటో మనకి తెలుస్తుంది. వీళ్ళ విషయంలో తాను ఎలా ఉంటాడో తెలియాలి. త్రైవిద్య నిష్ఠుల విషయంలో అది చెప్పి తర్వాత త్రయంత నిష్ఠుల విషయంలో ఎలా ఉంటానో తాను మనకి తెలియజేస్తాడు. అది చెప్పాలంటే ముందర వీళ్ళని చూపించాలి కదా. అందుకోసం వీళ్ళని చూపిస్తున్నాడు. 20-21 శ్లోకాలు 9వ అధ్యాయంలో అంటారు వ్యాఖ్యానకర్తలు, భగవద్గీతకి చెప్పేటువంటి మహానుభావులు, శంకరాచార్యుల వారు కావచ్చు, రామానుజాచార్యుల వారు కావచ్చు, మహానుభావులు తత్వాన్ని దర్శించినటువంటి మహనీయులు ఎప్పుడు కూడా తాత్వికమైనటువంటి ఉపదేశాన్ని
అందరికీ సులభంగా అందించాలనే అనుకుంటారు. కానీ గుర్తించనటువంటి బుద్ధిహీనులు కేవలం తాము చెప్పేటటువంటిదే వాస్తవము అనుకుంటూ గొంతులు చించుకుంటూ ఉంటారు. చూడండి ఎలా చెప్తున్నారో మనం చూద్దాం. త్రైవిద్యా మాం సోమపాహ పూతపాపాహ. త్రైవిద్యనిష్ఠులు అంటే వాళ్ళు వేదాలే 3 వేదాలు కదా, ఋగ్ యజుర్ సామాలు అంటారు. అథర్వవేదాన్ని యజుర్వేదపు భాగంగా అంగీకరిస్తారు. కొంచెం తేడా. యజుర్వేదంలో స్వర్గాది లోకాలకి సంబంధించినటువంటి ప్రస్తావన, దానికి సంబంధించినటువంటి విశేషాలు అధికంగా ఉంటే, అథర్వవేదంలో ఐహలౌకికమైనటువంటి పురుషార్థానికి సంబంధించినటువంటి ప్రక్రియ జాతం ఇందులో ఉంటుంది. బట్ రెండూ కూడా పొందడానికి అవసరమైనటువంటి ప్రక్రియలు చెప్పేవే కనుక అథర్వవేదాన్ని ప్రత్యేకించి చెప్పరు. ఋగ్యజుస్సామములు అని అంటారు. త్రైవిద్య అని అంటారు. త్రైవిద్యులు అది నేర్చిన వాళ్ళు. అందుకోసం రుచో యజూంషి సామాని అంటారు. 3 చెప్తుంటారు. సరే, దాన్ని అలా పక్కన పెట్టుకొని ఇక్కడ త్రైవిద్యుల గురించి భగవంతుడు చెప్తున్నాడు. త్రైవిద్యా ఋగ్యజుస్సామములనే 3 వేదములని మాత్రము నిష్ఠ కలిగిన వాడు. వేదాల వరకు వాళ్ళు అధ్యయనం చేశారు, అవి మాత్రమే తెలుసుకుంటారు. ఏం చేస్తారు? సోమపాహ పూతపాపాహ. శంకర్లు కూడా పాపం అట్లాగే చెప్తారండి. ఋగ్యజుస్సామ విదహ. ఏం చేస్తారు వాళ్ళు? మాం యజ్ఞైరిష్ట్వా. నన్నే యజ్ఞస్వరూపంలో ఆరాధన చేస్తారు, కానీ అది నన్ను చేస్తున్నా అనేటువంటి ఇంగితం లేకుండా చేస్తారు. తేడా. మామూలుగా మిగతా త్రయంతనిష్ఠులు కూడా యజ్ఞయాగాదులు చేస్తారు, కానీ త్రయంతనిష్ఠులు చేసే యజ్ఞయాగాదుల్లో తాము చేసే ప్రతి పని కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అన్నట్టుగా ఇదంతా చెందేది సాక్షాత్తు శ్రీమన్నారాయణునికే అని తెలిసి నారాయణాయేతి సమర్పయామి అని వాళ్ళు చేస్తారు. చేసేది ఇదే, కానీ వాళ్ళు ఆ చెందేది ఎవడికో అదాకా తెలుసుకుని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కట్టాలండి, దాన్ని ఏదో ట్రెజరీ ద్వారా కట్టాలి. త్రైవిద్యా. ఇందులో అది తెలుసుకోకుండా చేసేవాడి ప్రయత్నాన్ని గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్నే వ్యాఖ్యానిస్తున్నారు మన ఆచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు కావచ్చు, రామానుజులు కావచ్చు. పాప పెద్దలు చెప్పడంలో ఎప్పుడు లోపం చెప్పరండి. దాన్ని గుర్తించడంలో మనకు లోపం ఉంటే ఎవడేం చేయలేడు. దాన్ని కేవలం వీళ్ళు త్రైవిద్య నిష్ఠులు, త్రయంత నిష్ఠులు కాదు. త్రైవిద్యా మాం యజ్ఞైరిష్ట్వా. నన్నే యజ్ఞములతోటి వాళ్ళు చేసేటటువంటి క్రియాకలాపాలు చేస్తారు. కానీ వీళ్ళు త్రైవిద్య నిష్ఠులు కనుక చేసే ప్రతి పని నా దాకా చేరుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. నా దాకా చేర్చాలని కూడా వాళ్ళు అనుకోరు. నా దాకా చేరేటట్లుగా కూడా వాళ్ళు చెయ్యరు. నా దాకా చేరితే అప్పుడు ఫలితాన్ని నేనిస్తా, నేను ఇచ్చేటప్పుడు నాకు తగ్గట్టుగా నేను ఇస్తా. వాడు ఎట్లా దాన్ని ఆస్వాదిస్తే యోగ్యమవుతుందో తెలిసి నేను ఇస్తా. ఇప్పుడు ఏమవుతోంది? సోమపాహ. యజ్ఞం చేసినప్పుడు వాడికి సోమపానం చెయ్యాలి అని ఏదో ఒకటి ఉందండి. అయితే వాళ్ళు కూడా సోమం పిబంతి ఇది సోమపాహ. వాళ్ళు సోమం తాగేవాళ్ళు కనుక సోమపులు అని వాళ్ళకి పేరు. సోమరసం తాగాలి అని నియమం ఉందండి వాళ్ళకి. సోమరసం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అత్త వేరే విషయం. అది ఒకవేళ సోమ అనేటువంటి లత దొరకకపోతే ఏం చేయాలి, దానికి ప్రత్యామ్నాయంగా సోమాభావే పూతీకాగ్రహణం అనేది అలాంటి చేస్తుంది. దాంతో చేసి దానికి రసం చేసి దాన్ని గ్రహించుట అని ఇలాగేవో రకరకాల ప్రక్రియలు దాంట్లో ఉన్నాయి. ఇదంతా పాపం వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు. సోమం పిబంతి ఇది సోమపాహ. తేన సోమపానేన పూతపాపాహ
శుద్ధ కిల్విషాహ భవంతి. శంకరులు చెప్తున్నారు వాళ్ళు కూడా సోమపానం చేసి దోషములన్నీ కూడా తొలగించుకుంటారు, శుద్ధ పాపులు అవుతారు. తర్వాత ఏం చేయాలి? ఈ యజ్ఞానికి అందుకునేటటువంటి తత్వం సాక్షాత్తు పరమాత్మ అక్కడి దాకా వెడుతుంది. ఎందుకంటే దీన్ని అందుకునేవాడు ఒక దేవత, ఆ దేవత కూడా మనలాంటి వాడే. ఆ దేవతల్లో అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు, శ్రీ మహావిష్ణువు. అక్కడికి వెళ్ళి యజ్ఞో వై విష్ణు, అది ఆయన దాకా చేరాలి అని తెలియాలి. కానీ వీళ్ళకి పాపం అక్కడ దాకా వెళ్ళరు. వీళ్ళు చేస్తారు యజ్ఞై, కోరికలతోటి చేస్తారు. కోరికలతో చేయడం కూడా తప్పు కాదని చెప్పాడు కదండి ఆయనే. ఎందుకంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి అని 7వ అధ్యాయంలో ఆయన ఒక 4 రకాలు చెప్పేటప్పుడు ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు ముగ్గురిని కూడా చెప్పాడు. జ్ఞానాన్ని విడదీశాడు అనుకోండి. తర్వాత ఈ ముగ్గురులో కూడా సంపదలు కోరుకునే వాళ్ళు కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, లేదా తత్వాన్ని ఆత్మతత్వాన్ని కోరుకునే వాళ్ళని చెప్పాడు. ఆత్మతత్వాన్ని కోరుకునే వాళ్ళని పక్కన పెట్టేద్దాం. వీళ్ళు ఏదో కొన్ని సంపదలు కోరుకుంటున్నారు, ఉన్నది పోతేనో లేకపోతే కొత్తదో ఏదో ఒకటి. చేత అగ్నిష్టోమాధిభి ఇష్టవా, అగ్నిష్టోమము మొదలైనటువంటి యజ్ఞముల ద్వారా పూజయిత్వా. కానీ కోరుకునేది కోరుకుంటున్నారు, అది భగవంతుడి ఆరాధనగా చేస్తే ఏమవుతుంది? సాక్షాత్తు కర్మబంధ వినిర్ముక్తి కలిగించి వాడికి మోక్షాన్ని ఇచ్చేస్తుంది అది తెలిసి చేస్తే. కానీ పాపం వీడికి తెలియకపోవడం చేత ఏం చేస్తారు వీళ్ళు? స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళు కేవలము కొంతవరకు మాత్రమే, ఇంద్రాది లోకాల దాకా మాత్రమే లభించేదేదో వాళ్ళు కోరుకుంటున్నారు. స్వర్గగమనం ప్రార్థయంతే. వాళ్ళు అక్కడ దాకానే వెళ్ళి అక్కడితోటే వాళ్ళు ఆగిపోతున్నారు. ఇది భగవంతుడికి పాపం కలిగేటటువంటి ఒక దుఃఖం. వాళ్ళు చేసేటటువంటిది ఏం కోరాలి? వాళ్ళు స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గం కోరుకుంటున్నారు వాళ్ళు. అయితే పొందుతారా పొందరా? దాన్ని పొందుతారు. ఎలా పొందుతారు? తేచ పుణ్యం పుణ్యఫలం ఆసాద్య సంప్రాప్య సురేంద్రలోకం. వాడు మోక్షానికి వెళ్ళటంలే, దేవజాతులలోనే. ఇప్పుడు దేవ మనుష్య తిరిగి స్థావరాలు ఉంటాయి కదా భగవంతుడు సృష్టించేవి. అందులో దేవతల్ని సృష్టించేటటువంటి లోకానికి అధిపతిగా ఉండేవాడు సురేంద్రుడు. ఇంద్రాదులు ఉంటారు అక్కడ. సురేంద్రలోకం. మళ్ళీ ఆ సురేంద్రుడు అంటే పరమాత్మ అయి ఉంటాడేమో అని అనుకుంటారేమో. కాదు. శతక్రతో స్థానం అస్నంతి భుంజతే. వాళ్ళు శతక్రతో స్థానం భుంజతే. శతక్రతు అంటే పాపం వజ్రధరుడైనటువంటి ఇంద్రుడు మాత్రమే. ఏం పొందుతారు అక్కడ? దివి దేవభోగాన్ అస్నంతి అన్నాడు పాపం కృష్ణుడు. దివి దేవభోగాన్ అస్నంతి. వాళ్ళు ఆ లోకంలో దేవభోగాన్ని అనుభవిస్తారు. ఏమిటవి? పాపం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమిటవి? దివి భవాన్ అప్రాకృతాన్ దేవభోగాన్. అప్రాకృతాన్ ప్రకృతికి సంబంధం లేనటువంటి ద్యులోకానికి సంబంధించిన భోగాల్ని మాత్రమే వాళ్ళు భోగా తాన్ అస్నంతి భుంజతే. వాటిని మాత్రమే పొందుతున్నారు అని చెప్పారు. పోని పొందితే ఏమైందండి? మంచిదే కదా. పాపం అదే బాధేస్తుంది. తేతం భుక్త్వా పొందారు. తర్వాత అక్కడ దేనివల్ల పొందారు? సోమపాహ పూతపాపాహ. సోమపానం చేశారు, పాపాలు పోయాయి. చేత వాళ్ళకి కొంత పుణ్యం చేరింది. ఈ చేరిన పుణ్యాన్ని జేబులో పెట్టుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎంతవరకు ఉండనిస్తారు ఆ 5 స్టార్ హోటల్లో వాడిని? పుణ్యం ఉన్నంత వరకు, వాడు కట్టినటువంటి డిపాజిట్ ఉన్నంత వరకు ఉండనిస్తారు. డిపాజిట్ అయిపోగానే అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. అది బాధేస్తుంది. అయ్యో పాపం, ఇదే పరిశ్రమ, ఇదే పదార్థజాతం తత్వం తెలిసి చేస్తే పోని సుఖాలు అనుభవించేవారు కదా.
నశించని సుఖాలు నేను ఇప్పించేవాడిని కదా, ఇది నా ఆరాధన అని తెలిసి వాళ్ళు చేస్తే ఎంతవరకు ఇస్తాడో తను చెప్పాడు ఇక్కడ. సహస్రయుగ పర్యంతం బ్రహ్మణో యద అని మనకి 8వ అధ్యాయంలో ఆ పొందేటటువంటి సుఖాలు అధిదైవతం నేను అందిస్తాను అని చెప్పాడు అక్కడ 8వ అధ్యాయంలో. నీకు విసుగు ఏర్పడి ఇంకా నాకు ఈ వద్దు మొర్రో నేను ఇంట్లోంచి నేను బయటికి వస్తానని నువ్వు అనుకుంటే రావాల్సిందే తప్ప అందులోంచి బయటికి పంపడం అనేటటువంటిది జరగదు. ఎవ్వడూ నిన్ను నీ సుఖాన్ని కానీ అక్కడ ఆక్షేపించేది ఉండదు సుమ. 8వ అధ్యాయంలో చెప్పాడు మనకి. అలాంటిది లభించే అదృష్టం ఈ చేసేటటువంటి ప్రక్రియకే ఇది మాం యజ్ఞైరిష్ట్వా అని తెలుసుకుంటే అయ్యేది. ఎందుకు బాధ ఆయనకి? నా పిల్లలు కనుక, అహం పిత అని పాప ఆయనకి చెప్పుకున్నాడు కనుక, నా పిల్లలు ఎప్పుడు తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని పొందాలి అనే ఉంటుంది కదా ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా, ఏ తాతకైనా. అది మనకి తెలియాలనే మొట్టమాట పిత, మాత, పితామహ, ధాత ఇన్ని పాప ఆయన చెప్పుకున్నాడు మొట్టమొదట. ఎందుకు చెప్పుకోవడం? ఇవన్నీ కలిగిన వాడికి తన రక్షణలో ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడు సుఖంగా ఉండాలి, శ్రమ తక్కువ పడాలి, లాభం ఎక్కువ కలగాలి, ఇది కోరుకుంటారు. అది తెలియకుండా పాపం త్రైవిద్యా యజ్ఞై యజంతి, పాపం వాళ్ళు అది తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన పాపం బాధ ఆయనకది. యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, వాళ్ళు స్వర్గతిని ప్రార్థన చేస్తున్నారు, దాన్ని పొందుతున్నారు కూడా. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, రాగానే మళ్ళీ అక్కడి నుంచి ఈ మానవలోకంలోకి, మానవలోకం అంటే మర్త్యలోకం అని పేరు పెట్టండి దానికి, మరణశీలమైనటువంటి లోకం ఇది. ఇలా ఒకసారి ఉంటే దాంట్లోనే పర్మనెంట్గా ఉండడమే ఉండదండి. కానీ నా దగ్గరికి వస్తే అలా పర్మనెంట్గా ఉండేటట్లుగా నేను చేస్తా, చెయ్యగలను. కానీ వాడు పాపం లోపల నేనున్నాననే విషయం వాడికి తెలియదు, ఆ లోపల ఇప్పించేది నేననే విషయం తెలియదు. కనుక పైన ఫేస్ ఎవడిదో వాడి వరకు మాత్రమే చూసి ఆగిపోయేటటువంటి తత్వం వాడికి. కనుక వేద అంతనిష్ఠుడు కాదు వాడు, వాడు వేదనిష్ఠుడు, త్రైవిద్యనిష్ఠుడు వాడు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా, త్రయీ ధర్మం అనుప్రపన్నా, వీడు కేవలం వైదికం కర్మ అనుప్రపన్నా, కేవలం వైదికం, వేద అంతము కాదు. వచ్చిన ప్రమాదం అది. ఏమవుతుంది దానివల్ల? గతాగతం కామకామా లభంతే, గమనము ఆగమనము, గమనము ఆగమనము, కామ కామా కామాన్ కామయంతే ఇది కామకామా. వాళ్ళు కోరికలతోటే బతుకుతూ ఉంటారు, కోరికలతోనే పోతూ ఉంటారు. కోరికల కోసమే గతాహ, కోరికలు తీరగానే మళ్ళీ తీరగానే కాదు, అక్కడి నుంచి వాళ్ళు పుణ్యం అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి ఆగమనము. వీళ్ళ చేతుల్లో ఉండి జరిగే పని కాదది. అది చెప్తున్నారు పాపం శంకర్లు. గతాగతం ఏవా నతు స్వతంత్రం, స్వాతంత్ర్యమైన కలిగినటువంటిది క్వచిత్ లభంతే. అందుకు పాపం బాధపడుతున్నట్ట భగవంతుడు అంటారు మహానుభావులు, శంకర భగవత్పాదులు కూడా. అంటే మనకి తెలియాలి, అందుకోసం చెప్తున్నాం అన్నమాట. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా, వేదములు చెప్పినటువంటి దాన్ని ఇంద్రాది సంబంధమైనటువంటి యాగములను మాత్రమే చేస్తూ, కేవలం అల్పము అస్థిరము అయినటువంటి వాటిని మాత్రమే వాళ్ళు అనుష్ఠిస్తూ, భగవంతుడికి చెందాల్సిన దాన్ని భగవంతుడికి చెందకుండా వీళ్ళకి మాత్రమే అని చెబుతూ, దానికి మనకి లోకంలో పేరుంది, లంసము అని అంటారు దాన్ని. నేరుగా వాడు కట్టాల్సిన చోటుకి కడితే అది ప్రభుత్వానికి పెడుతుందండి. ప్రభుత్వానికి వెళ్ళనివ్వకుండా ఆపి మధ్యలో వాడికి ఇచ్చి పని చేయించుకోవడాన్ని ఏమంటారు? దాన్ని లంచము అని అంటారు. వాడు పాపం వాడి చేసినంత వరకు ఇక్కడ వాడికి సుఖం ఏముండదు. ఇక్కడ
కనుక భూలోక సంబంధమైనవి వాళ్ళు పొందరు. వాళ్ళు దివి దేవభోగాన్ని అశ్నుతే, వాడు అక్కడికి పోయి అక్కడ అనుభవిస్తాడు, అక్కడ తిరగానే మళ్ళీ ఇక్కడ పడతాడు. పడ్డం కూడా వాడి చేతుల్లో ఉండి వాడు పడడు. అక్కడ వాళ్ళు తోస్తే ఇక్కడికి వస్తాడు, ఇక్కడ వాళ్ళు తోస్తే అక్కడికి వెడతాడు. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా, కేవలం ఇంద్రాది సంబంధమైనటువంటి మాత్రమే స్వరూపానికి విరుద్ధమైనటువంటి వీడు చేస్తూ, తద్వారా ఇంద్రాదులను తృప్తిపరుస్తూ, స్వర్గాది లోకాలకి కావలసినటువంటి పుణ్యాన్ని మాత్రమే సంపాదించుకుంటూ, తిరిగి మళ్ళీ ఈ మర్త్యలోకంలోకి ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటారు ఈ చక్రంలో. నిజానికి ఇదే కనుక ఇది భగవత్ కైంకర్యము అని చేసుకుంటే, మన ఆళ్వాళ్ళు మన ఆచార్యులు చెప్పారు, కర్మ కైంకర్యత్తిలే పుగుం, జ్ఞానం స్వరూపత్తిలే పుగుం, భక్తి ప్రాప్య రుచియిలే పుగుం అంటున్నాం. అప్పుడు వీడు చేసేటటువంటిది కర్మ కాదు, వీడు త్రయ్యంత నిష్ణాతుడు కనుక వీడు చేసేది కైంకర్యం అవుతుంది. అది అక్కడ ముందర ఆ రిసీవింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న వాడికి కాదు, వాడి ద్వారా చేరాల్సిన పరమాత్మకి చేరుతుంది అది. అప్పుడు ఆయన ఇచ్చేటటువంటిది శాశ్వతమైనటువంటిది, తిరిగి మళ్ళీ కర్మబంధంలోకి రానవసరం లేనటువంటి స్థితిని వీడికి కలిగిస్తుంది. అప్పుడు గతాగతం కాడు వీడు, కామకాముడు కాదప్పుడు వీడు, భగవత్ కాముడు అవుతాడు వీడప్పుడు. అప్పుడు గతాగతం ఉండదు వీడికి. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, వీడికంచి గతి ఉంటుంది కానీ పునరావర్తనము అనేటటువంటిది వీడికి ఉండదు. అంటే వీడికి అప్పుడు దానికి కావలసిన పుణ్యం మాత్రమే ఉండదు, వీడు చేసినటువంటి ఈ క్రియ వల్ల ఏర్పడ్డటువంటి పుణ్యం గతంలో ఉండేటటువంటి మిగిలిన వాళ్ళు త్రైవిద్యులు చేసేది ఎంతవరకు చేస్తే అంతవరకే, కానీ వీడు చేసేది అదే పని, అదే శ్రమ, అదే వస్తుజాతము, అదే సమయము. కానీ వీడిది మొత్తం ఇదివరకు ఉండేటటువంటి పుణ్య పాప రూప రాశి ఎంత ఉందో అదంతా కూడా యథా ఇషీకతూలం అగ్నో ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే. వీడికుండేటటువంటి సకల పాపరాశి మొత్తం నశించిపోతుంది. అంచేది కర్మబంధం రావడానికి అవసరమే ఉండదు. వీడు పొందేటప్పుడు భగవంతుణ్ణి పొందుతారు. మిగతా వాళ్ళు వసువాదులని మాత్రమే పొందుతారు అంటారు శంకర భగవత్పాదులు. వసు, రుద్ర, ఆదిత్య అనేది ఒక గోష్ఠి, అది ఒక కోటి. కనుక వీళ్ళు అంతవరకు వీళ్ళు చూడరు. వీళ్ళు కేవలం వస్వాదులని మాత్రమే వీళ్ళు పొంది అక్కడికే ఆగిపోతారు సుమా అర్జున. అందుకోసం పాపం ఆయన బాధపడుతున్నాడు. త్రైవిద్యా ఋగ్యజు సామాది విధ మాం వస్వాదిదేవ రూపిణం. అది ప్రధానమండి. ఇక్కడ మనం ఒక చరిత్ర జ్ఞాపకం పెట్టుకోవాలి. బలి కూడా యజ్ఞాలు చేశాడు. ఇంద్రాదులని అణిచినవాడు బలి యజ్ఞాలు చేశాడు. అందులో కూడా వసురుద్ర ఆదిత్యులను పూజించాడు. కానీ వసు అంతర్యామి అయిన నారాయణుడు, రుద్ర అంతర్యామి అయిన నారాయణుడు, ఆదిత్య అంతర్యామి అయిన నారాయణుని అలా ఆరాధన చేశాడు. కనుక తాను చేసిన యజ్ఞానికి ఫలితంగా భగవంతుడే స్వయంగా తన యజ్ఞస్థలికి నడిచి వచ్చాడు, యాచకుడై వచ్చాడు. తనని అనుగ్రహించి ముల్లోకాలు కొలిచే రూపాన్ని చూపించి పాదాన్ని ఆయన శిరస్సుకి తాకించి రసాతలాన్ని ఆయనకి ప్రసాదించి ఆయన యొక్క ద్వారపాలకుడిగా ఉండిపోయాడు ఆయన భగవంతుడు. తెలిసి చేస్తే అంత ఉత్తమ ఫలితం, తెలియక చేస్తే గతాగతం కామ కామా లభంతే. అందరు దేవతలు ఉంటారండి చేసే యజ్ఞంలో.
పాపం చాలామంది తెలియక అనుకుంటారు వీళ్ళకి ఈ వైష్ణవులకి మిగతా ఉంటే పడవండి అని. పడకపోవడం ఏం లేదు పాపం. వాళ్ళ స్వరూపాన్ని తెలిసి వాళ్ళు భగవద్ అంతర్యామిగా కలిగిన వాళ్ళు, భగవంతుడిని లోపల కలిగిన వాళ్ళు కనుక వీళ్ళ ద్వారా అందుకోవలసింది భగవంతుడిని తెలిసి వాళ్ళు చేస్తారు. అది అలా భగవంతుడికి అందుతుంది కనుక వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు. మిగతా వాళ్ళు అక్కడికే ఆగిపోతారు. త్రైవిద్యులని గురించి చెప్పి అజ్ఞానం చేత వాళ్ళకి కలిగే నష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ అయ్యో ఆయాసం సమమే అయినప్పటికీ కూడా అల్ప ఫలితాన్ని పొందుతూ నష్టపోతున్నారే, అందుకోసం అధిక ఫలితాన్ని పొందే మహానుభావుల గురించి ఒక్కసారి చెప్తా వినవయ్యా. 22వ శ్లోకంలో అద్భుతంగా మహాత్ముల యొక్క గొప్పతనాన్ని తాను చెప్తున్నాడు. తెలుసుకుంటూ మనం కూడా చక్కగా ముందుకు సాగుదాం ఆయన మార్గంలో. జై శ్రీమన్నారాయణ.